బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ సచివాలయం ముందు భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. ఈ మధ్యాహ్నం 3:45 విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి దీపాదాస్ మున్షి, మంత్రులు, పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరవుతారు. అయితే రాజీవ్ విగ్రహం ఏర్పాటుపై మొదటి నుంచి వివాదం కొనసాగుతోంది. గత బీఆర్ఎస్ సర్కార్ ఇదే స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని నిర్ణయించగా కాంగ్రెస్ మాత్రం సెక్రటేరియట్ ముందున్న ఐలాండ్లోనే రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని పట్టుబట్టింది. తెలంగాణకు సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఇప్పుడు రాజీవ్ విగ్రహం ఏర్పాటు చేసినా తమ ప్రభుత్వం వచ్చాక తొలగిస్తామని కూడా చెప్తోంది. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహానికి సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గత నెలలోనే పార్టీ అగ్రనేతలను ఆహ్వానించి విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలని యత్నించగా అనివార్య కారణాలతో కాస్త ఆలస్యమైంది. అటు విగ్రహం ఆవిష్కరణ ఏర్పాట్లను సంబంధిత అధికారులు పరిశీలించారు. మొత్తంగా ఇవాళ తెలంగాణ సచివాలయం ముందు భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, రాజీవ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సవ్యంగా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? గుడ్ మార్నింగ్ భవాని. ఏదైతే ఇవాళ మధ్యాహ్నం 3:45 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్వర్గీయ మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎటకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది. అయితే గత నెల 20వ తేదీన రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగానే ఈ సచివాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరింపజేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. అయితే ఈ ఆవిష్కరణకి కాంగ్రెస్ పార్టీ పెద్దలను సోనియా గాంధీని కానీ లేకపోతే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక వీళ్ళెవరినో ఒకరిని ఆహ్వానించి విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలని చెప్పి ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసినప్పటికీ అనివార్య కారణాలు రీత్యా వాళ్ళ షెడ్యూల్ కుదరకపోవడంతో విగ్రహావిష్కరణ వాయిదా పడింది. అదే సందర్భంలో ఈ విగ్రహావిష్కరణపై కూడా కొంత రాజకీయ దుమారం లేదని చెప్పాను. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ కూడా ఈ విగ్రహం ఏర్పాటుపై కొంత తీవ్రస్థాయిలో మండిపడింది. మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ విగ్రహాన్ని తొలగిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో పాటు మేము అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మరోవైపు బీజేపీ రాజీవ్ గాంధీ విగ్రహం కాదు, అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఈ విధంగా ఈ రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణపై ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య కొంత మాటల యుద్ధం కూడా వచ్చింది. ఏకంగా జయంతి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందిస్తూ విగ్రహాన్ని టచ్ చేస్తే పరిణామాలు ఉంటాయి, టచ్ చేసి చూడండి దమ్ముందా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలను బీఆర్ఎస్ పార్టీ నేతలను సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే విగ్రహావిష్కరణ వాయిదా పడింది. అంటే ఇవాళ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరింపజేసే ఈ కార్యక్రమానికి నూతనంగా ఇటీవలనే నిన్ననే పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ తో పాటు రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ఇక కార్పొరేషన్ల చైర్మన్లు వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. అదేవిధంగా ఏఐసీసీ కార్యదర్శి దీపాదాస్ మున్షితో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ఈ 15 అడుగుల విగ్రహం ఏర్పాటు చేపించారు. దాదాపు 1800 ఖర్చుతో కూడిన ఈ విగ్రహావిష్కరణను చేయించడం జరిగింది. కుడి చెయ్యి ఏదైతే ఉందో కుడి చెయ్యి దగ్గర దండ పెట్టి రాజీవ్ గాంధీ ఎప్పుడు కూడా దండ వేయగానే తీసి అంటేనే ప్రజలకు ఇచ్చేవాడు కాబట్టి ఆ విధంగా దండను కూడా చూపిస్తూ ఏర్పాటు చేయడం. జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ రమణారెడ్డి ఈ రూపశిల్పి వారితో డిజైన్ చేయించడం జరిగింది ఈ విగ్రహాన్ని. అదేవిధంగా రామ్, ఇక మొత్తంగా చూసుకుంటే ఒకవేళ రాజ విగ్రహం ఆవిష్కరించిన తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే దాన్ని తొలగిస్తామంటూ కూడా మరి బీఆర్ఎస్ అయితే చెప్తోంది. అయితే మరి దీనికి అడ్డుపడే యోచనలు ఏమైనా ఉన్నట్టు తెలుస్తోందా?
అంటే అదే ఇప్పుడు ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే తీసేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురు ముఖ్యనేతలు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా చాలా చాకచక్యంగా వివరించింది. ఇటీవలనే సచివాలయం లోపట సచివాలయ ప్రాంగణంలో ప్రధాన ద్వారం ముందు కూడా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ కూడా చేశారు. డిసెంబర్ 9న ఏదైతే తెలంగాణ ప్రకటన వచ్చిందో ఆ డిసెంబర్ 9న సోనియా గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించి అక్కడే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడంతో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కు ఒక తెరపడిందని చెప్పి అనుకోవాలి. కాబట్టి ఇటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లోపల పెట్టడం, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటేరియట్ కు బయట పెట్టడం, దాని పక్కకే అమరవీరుల స్థూపం స్మృతివనం ఏదవుతుందో ఇవన్నీ కూడా ఒక చోట ఉంటాయని చెప్పి ఈ నేపథ్యంలోనే ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఫిక్స్ చేయడం జరిగింది. భవాని, థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ ఫర్ ది అప్డేట్స్.